హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తున్న ఎక్స్ప్లోర్ విత్ సుధీర్. నేను మీ సుధీర్ విజయాదిత్య. మొదలు పెట్టండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్, డే 3. వెల్కమ్ టు గోప్రో వ్యూ. సో ఈరోజు మనం డైరెక్ట్ అయితే అరకు వెళ్ళిపోతాం. మధ్యలో అయితే బొర్రా కేవ్స్ అను ఇంకా కొన్ని ఏదో ప్లేసెస్ ఉన్నాయట, అవన్నీ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోదాం అని అన్నారు. నేను నైట్ అయితే కష్టపడి అన్ని బ్యాటరీస్ అన్నీ అయితే ఛార్జ్ చేసేసాను. కొంచెం లేట్ అయిపోయింది. నేను కొంచెం లేట్ చేస్తే హాఫ్ అన్ అవర్ లేట్ చేస్తే మన వాళ్ళు నా మీద చూపిస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారు. ఊగిన వాళ్ళు బట్టు దగ్గర హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ సంపుతా. హాఫ్ అన్ అవర్ టైం ఎంత? లేచినప్పటి నుంచి నేను ఒక్కనే వెళ్ళాను మామ, మీరు కూడా వెళ్ళారు కదా బాబాయ్. మన వాళ్ళు చెప్తారు చూసారా, అసలు ఏ విధంగా చెప్తారో. అసలు అమాయకుడిని చేసి ఆడుకుంటారు నన్ను. ఎంత వేడిగా ఉంది ఏమిరా నాయన. మనం అనుకుంటాం గాయస్ ఆంధ్రాలో అంత మంచిగా ఉంటుంది, చలి వేస్తుంది అని. కానీ నేనేం చెప్పాలంటే ఇక్కడే చాలా వేడిగా ఉంటుంది. వామ్మో, కాదు ఇండికేటర్లు ఉన్నాయని మర్చిపోతారో లేదంటే ఏంటో తెలియదు కానీ అవి అమ్మా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకటేసారి కొట్టి పాడేస్తారు. కొడదామని మంచి 105 స్పీడ్ అనుకునే లోపలే అదేంటో ప్రతి సిగ్నల్ దగ్గర ఆగుతున్నాం. 1/2 కిలోమీటర్కి ఒక సిగ్నల్ ఉంటుంది, ప్రతి సిగ్నల్ దగ్గర ఆగిపోతాం. ఇక్కడ రేస్ చేసి కొంచెం ముందుకెళ్ళే లోపలే అయిపోయా మళ్ళీ సిగ్నల్. చూసారా, 100 అందుకో లోపల మళ్ళీ బ్రేక్ వేయాల్సి వస్తుంది. అట్లుంటుంది వైజాగ్ వెళ్తుంది. ఏం చేస్తున్నారు రా నాయన, ఇండికేటర్స్ వాడండి రా. ఇక్కడ రైట్కి వెళ్ళాలా బాబాయ్? నేను వచ్చేప్పుడు కొబ్బరికాయ కొట్టాను బాబాయ్. ఇది నేను గుర్తుట ఓడి కింద పడ్డాం. అదృష్టం ఆపాను కాబట్టి అయిపోయారు. ఏమవలేదా? పద ఏం కాల, జస్ట్ మిస్. అరే నేను ఎక్కిచ్చేసేటోండి. డ్రింక్ చేసి ఉన్నాడట కాదు, డ్రింక్ చేశాడట. నాయనో అదృష్టం ఓడి మాత్రమే. కాదురా అభి, నువ్వే బతికిచ్చావు తెలుసా. నువ్వు ఈ టిఫిన్ చేద్దాం అన్నావని నేను కొంచెం స్లో అయ్యా, లేకుంటే నేను వెళ్ళే స్పీడ్కి నమస్కారం పెట్టినా నీకు. అదే సో వైజాగ్ క్రాస్ చేసి 25 కిలోమీటర్స్ తర్వాత నందిని ఫ్యామిలీ దాబా దగ్గరికి అయితే వచ్చి టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడి నుంచి బొర్రా కేవ్స్ వచ్చేసి 64 కిలోమీటర్స్. ఏమంటారు, అరకు వ్యాలీ వచ్చేసి 90 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈరోజు మనం అరకు వెళ్ళే లోపల కనీసం ఒక 3 to 4 అవర్స్ అయితే పడుతుంది. ఎందుకంటే మంచి ఘాట్ సెక్షన్ ఉంది, ఫోటోషూట్స్, డ్రోన్ షాట్స్ అయితే ఇచ్చి పడేయాలి ఈరోజు అయితే. ఫస్ట్ అయితే మనం ఆనియన్ దోశ ఉన్నాడు, ఇడ్లీ. ఈ నన్ను బ్లాగ్ చేస్తారా అంటే నన్ను చూపిస్తారా? కంటెంట్ మొత్తం నువ్వేరా? అంతే అంటావా? కంటెంట్ కాలే. ఓహో, లదాఖ్లో నాకు వాడి కంటెంట్ అయ్యాడని ఇప్పుడు నా మీద వాడి కంటెంట్ తీస్తున్నాడు అనమాట. అది నాకు చూడటానికి ఎలా ఉందంటే మినీ కాశ్మీర్ లెక్క ఉంది చూస్తుంటే. ఇదే అనుకుంటా ఫారెస్ట్ చెక్ పోస్ట్ అనమాట. మామా ఎంట్రీ ద ఫారెస్ట్. ఇక్కడి నుంచి కార్నరింగ్ చేస్తే భలే ఉంటుంది, కానీ ఎదురుగా లారీలు వస్తే మాత్రం చొక్కలు కనిపిస్తాయి. చక్కెరకేళి చాలా తీయగుంటాయి. చక్కెరకేళి తీసుకుందాం. ఇవేదో అవేం పండ్లు అర్థం కావట్లేదురా. రామఫలాలు అంటే అవేనా అవి? చూడు పక్కన. రామఫలం అంటే తెలియకుండా ఉంటుందా మామ? మనం డ్రోన్ షాట్స్ దీనికి ఎక్సలెంట్ వ్యూకి అయితే వచ్చి ఆపామన్నమాట. నాకైతే ఎంత బాగా నచ్చేసిందంటే ఈ వ్యూ పాయింట్. అబ్బా, కానీ దిగనికే ఎంత కష్టమో.
కానీ బాబా బాబా ఏమన్నా ఉంది అసలు. ప్లేస్ అయితే నాకైతే ఎక్సలెంట్ అయితే నచ్చేసింది. దీనికోసమే కదా ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చింది. మంచి వ్యూ పాయింట్ దగ్గర ఆపి డ్రోన్ షాట్స్ అయితే తీసేసాము. ఎంత ఎక్సలెంట్ ఉందో చూడండి. ఇంకా అరకు వ్యాలీ వచ్చేసి 44 కిలోమీటర్స్ అయితే ఉంది. అరకు విలేజ్కి అయితే అంత ఉండకపోవచ్చు, 30 కిలోమీటర్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మధ్యలో బొర్రా కేవ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం చూడాల్సిన ప్లేసెస్లో. అబ్బా డ్రోన్ షాట్స్ మాత్రం ఎక్సలెంట్ వచ్చేసాయి. ఎందుకంటే సింగిల్ కూడా తీసుకున్నాము, సింగిల్గా మళ్ళీ యూట్యూబ్ కోసం కొన్ని తీసుకున్నాం అనమాట. మనం బొర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ బొర్రా కేవ్స్ చూసుకొని అటు నుంచి అరకు వెళ్దామని అనుకుంటున్నాము. అందుకనే స్ట్రైట్ రూట్లోకి వచ్చేసాం. మళ్ళీ బొర్రా కేవ్స్ చూసేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వాలి, మళ్ళీ బ్యాక్కి రావాలన్నమాట. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అయితే ఉంది. తేనె, ఒరిజినల్ తేనె చూసారా? ఒరిజినల్ తేనె తయారు చేస్తున్నారు ఇక్కడ ట్రైబల్స్. ఒరిజినల్ హనీ అది. ఎటువంటి కెమికల్స్ కానీ ఏవి కలపరు. చాలా అంటే చాలా బాగుంటుంది. వెళ్ళేప్పుడు తీసుకుందామనే ఒక ప్లాన్లో ఉన్నాను. ఏమన్నా బ్యాక్ ప్యాక్లో ఏమన్నా సెట్ అయితే తీసుకెళ్ళాలి. ఇలాంటి ఘాట్ సెక్షన్ లోపలే రైల్వే ట్రాక్ అట్లుంటుంది. ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా పీపుల్ ఎంత ఎక్కువగా ఉన్నారు, పబ్లిక్ అయితే. అదే పార్కింగ్ ఎక్కడ చేద్దాం రా, నన్ను అయితే లోపలికి పంపించండు. అదిగో నేను లోపల ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నారు? దాదా నన్ను ఇక్కడికి పంపించిండు. మరి పార్కింగ్ ఏమో లోపలికి వెళ్ళొచ్చేమో. పార్కింగ్ లోపల ఉందా? ఓకే, బైక్ పార్కింగ్ లోపల ఉందంటరా. అదే వెళ్తున్నాయిలే బైక్లు. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. ఏమైందిరా బ్రో అనుకుంటూ వస్తున్నావు? అదే అభి కావాలంటే నువ్వు నా వెనకాల ఉండు, నేను హారన్ కొడుతూ ఉంటాను, నువ్వు మాత్రం కొట్టకు బామా. నువ్వు కొడుతూ ఉంటే మా చెవులు పగిలిపోతున్నాయి. ఓ కదా, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బాబాయ్. చేద్దామా జిప్ లైను? అంతే అంటావా? పర్ పర్సనా? ఎక్కడ చేద్దాం? ఇక్కడ చేద్దామా? ఇక్కడ పెట్టందా? ముగ్గురు ఇక్కడ ఉంటావు అంతే అన్న. సో ఫైనల్గా బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాం. టికెట్ తీసుకుంటున్నాడు చందుగాడు. పర్ పర్సన్కి వచ్చేసి 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే జిప్ లైన్ కూడా ఉంది. ఈ మధ్య స్టార్ట్ చేశారంటే ఇంతకుముందు లేదు అంటున్నారు. పబ్లిక్ మాత్రం బీభత్సం. ఇక్కడ తొందరగా చూసుకొని బయలుదేరిపోవాలి. నువ్వు కూడా రా, మా అందరితో ఒకటే చేస్తున్నావా? ఒక చోట ఉండము. వాటర్ బాటిల్ ఎలా చేస్తాడు లేదురా. సో ఎంట్రీ పాయింట్, దిస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్.
ఈ ట్రిప్ అయిపోయే లోపల ఈడు నన్ను ఏదో ఒకటి చేసేటట్టున్నాడు. వెళ్ళిన ప్రతి చోట ఛాలెంజ్ 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 అని దొబ్బుకు తింటున్నాడు. ఏమో నీకు ఆ వ్యసనం ఏంటి చెప్పు. అంటే కంటెంట్ లో కొంచెం మసాలా ఉండాలి కాబట్టి అలా అని నేనే చేయాలి అన్ని. నీతోనే మసాలా స్టార్ట్ మామ. ఒరేయ్. ఎందుకంటే నీకు రెస్టారెంట్ నడిపి అందుకే నీకు అరే మసాలా రెస్టారెంట్ ఎప్పుడు బాబు అప్పుడు అది గతం గత. సో బొర్రా కేఫ్స్ లోకి వస్తుంటేనే పెద్ద అరుపులు అరుస్తున్నారు. మన ఏంద్ర వాడు ఎక్కడ కూరుకుతున్నాడు రా. అబ్బా అదే సంగతి. బొర్రా కేఫ్ గుడి ఉంది, చెప్పులు ఉన్నాయి. వావ్ ద బ్యూటిఫుల్ బొర్రా కేఫ్. మన వాళ్ళు ప్రతి ఒక్కరు మన లెక్కే. మమ్మీ నేను బొర్రా కేవ్స్కి వచ్చిన, మమ్మీ నేను వైజాగ్ వచ్చిన. వ్యూ పాయింట్ ఆఫ్ బొర్రా కేవ్స్. అమ్మా మనం ఇంకా కిందకి దిగి ఈ రైడింగ్ ప్యాంట్ మాత్రం వైలాగ్స్ వస్తున్నాను. డైరెక్ట్ కిందకి వెళ్ళిపోదామా. సో పైన టెంపుల్ ఉందట, కానీ పిచ్చి అరుపులు అరుస్తున్నారు. లైన్ మాత్రం బీభత్సంగా ఉందంటే నమ్మండి. అమ్మో సో ఫైనలీ బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఫేస్ మొత్తం పాడైపోయింది కదా. వ్యూ పాయింట్ అయితే చాలా ఎక్సలెంట్. బొరానుంది ఫ్రెండ్స్, బొరానుంది. ఇది కూడా ఒక విధంగా క్రియేటివిటీ కదమ్మా. అంతే, కానీ ఈ అరుపులు ఏందో కానీ నాకైతే అర్థం కావట్లేదు. పైన అయితే గుడి ఉంది అంటున్నారు, వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు. సో ఫైనలీ మన ఫస్ట్ ఈరోజు అయితే బొర్రా కేవ్స్ అయితే విజిటింగ్ చేసేసి బయటికి అయితే వచ్చేసాము. నా తెలివి ఎలా ఉందంటే బండికి ఇక్కడ ఈ బంజీ గడ్డ ఉంది చూసారా, దీన్ని పెట్టేసి లోపలికి వెళ్ళి సంతోషంగా తిరిగి బయటికి ఇక్కడ వస్తుంది చూసారా ఈ గేట్, ఎగ్జిట్ గేట్కి వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఆ బండి కీస్ ఎక్కడుందిరా అని వెతుక్కున్నా. అప్పటికి కూడా అనుకున్నాను ఏంటిది మనం ఏంటి ట్యాంక్ బ్యాగ్ లోపల ఇచ్చాం కదా, లాకర్లో పెట్టాం కదా, ఆ లాకర్లో ఏమైనా ఉందేమో అనుకున్నా. చూస్తే బంజీ గడికే ఉంది. అట్లా ఉంటుంది మన పత్తి వ్యాపారాలు. సో ఈరోజు అయితే ఫస్ట్ ప్లేస్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరిపోవాలి. మన వాళ్ళు అయితే లాకర్లో నుంచి మన లగేజ్ తీసుకురావడానికి వెళ్ళారు. ఈజీగా ఒక 1 అవర్ అయితే లోపల టైం స్పెండ్ చేసాము. ఖుషి అయిపోయాము. లోపలైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే రాలేదు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇక్కడికి వచ్చే లోపల అదేమన్నా అయిందంటే మళ్ళీ అదొక పంచాయతీ. అందుకనే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వచ్చేసాం.